హాయ్ ఫ్రెండ్స్, వెదర్ చాలా చల్లగా ఉంది. చికెన్ పకోడీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. చికెన్ తీసుకోవాలి. ఉప్పు, కారం, చికెన్ మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. చికెన్ మసాలా తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత జీరా పొడి, దాని తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకోగానే కార్న్ఫ్లవర్, తర్వాత శనగపిండి, మనం ఎంత చికెన్ తీసుకున్నా దాని తగ్గట్టు వేసుకోవాలి. శనగపిండి కూడా మనం. దాని తర్వాత పసుపు, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత బాగా కలుపుకోవాలి. మనకు కొంచెం తగ్గింది కాబట్టి మనం కార్న్ఫ్లవర్ కొంచెం వేసుకుందాం. తర్వాత నిమ్మకాయ వేయాలి. కుదిరితే రంగు కావాల్సిన వాళ్ళు రంగు వేసుకోవచ్చు, లేకపోతే మేము కొంచెం రంగు వేసుకున్నాం. దాని తర్వాత వేడి వేడి పెనంలో ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసిన తర్వాత అది కాగినంత వరకు చూసుకోవాలి. దాని తర్వాత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని 1 గంట తర్వాత చికెన్ పకోడీలాగా ఆయిల్లో వేసి వేపించుకోవడమే. అది మంచిగా రెడ్ కలర్ డిష్ వచ్చిన తర్వాత తీసేయాలి. తీసేటప్పుడే దాంట్లో కొంచెం స్టవ్ ఆఫ్